గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు మన టాపిక్ చూడండి, మోడరేట్ రియాక్షన్స్ అన్నమాట. అంటే కెమికల్ కైనెటిక్స్లో మీకు మోడరేట్ రియాక్షన్ గురించి చెప్పుకుంటున్నాం. అంటే స్లో రియాక్షన్ కాదు, ఫాస్ట్ రియాక్షన్ కాదు, ఇంటర్మీడియట్ రియాక్షన్స్ని మీరు మోడరేట్ రియాక్షన్స్ అంటారన్నమాట. సో ఈ రియాక్షన్లో మీకు ఏమవుతుందంటే, మన స్లో రియాక్షన్లో కానీ ఫాస్ట్ రియాక్షన్ యొక్క కానీ స్లో రియాక్షన్ కానీ ఫాస్ట్ రియాక్షన్ యొక్క రేట్ ఆఫ్ రియాక్షన్ మనం కనుక్కోలేము. బట్ మోడరేట్ రియాక్షన్ యొక్క రేట్ ఆఫ్ రియాక్షన్ మీరు నార్మల్ టెంపరేచర్ దగ్గర కూడా కనుక్కోవచ్చు. ఓకేనా? ఏం చెప్తున్నాను ఇక్కడ, మోడరేట్ రియాక్షన్స్ యొక్క రేట్ ఆఫ్ రియాక్షన్ని మీరు నార్మల్ టెంపరేచర్ దగ్గర కూడా కనుక్కోవచ్చు అన్నమాట. ఇదిగోండి, అదే ఇక్కడ చెప్తున్నారు. దిస్ టైప్ ఆఫ్ రియాక్షన్స్ ప్రొసీడ్స్ విత్ ఏ మెజరబుల్ రేట్స్ at normal temperature and we can measure the rate of these reactions easily. Mostly these reactions are molecular in nature. మోస్ట్లీగా ఇవి ఎలా ఉంటాయంట, మాలిక్యూల్ టైప్లో ఉంటాయి ఈ రియాక్షన్స్ అన్నీ కూడా. సో మాలిక్యులర్ ఇన్ రియాక్షన్స్. అలాగే చూసారు కదా ఇక్కడ మోస్ట్లీ ఇక్కడ మీరు ఏం చెప్పచ్చు అంటే డీకంపోజిషన్ రియాక్షన్స్ అన్నీ కూడా మీరు మోడరేట్ రియాక్షన్ కింద లెక్కేసుకో. జనరల్గా మస్ట్ అండ్ షుడ్ అని నేను చెప్పట్లా. ఓకేనమ్మా? సో హైడ్రోజన్ పెరాక్సైడ్ డీకంపోజ్ అయిపోయింది, చూసారు కదా. 2H2O2 2H2O ప్లస్ O2, 2N2O5 4NO2 ప్లస్ O2, 2 5s 10, 4 2s 8 ప్లస్ 2 10, 2 2s 4, ఇక్కడ 2 ఆక్సిజన్స్ ఇక్కడ 2 ఆక్సిజన్స్. ఓకేనా? ఇదిగోండి, ఇక్కడ 2 హైడ్రోజన్స్ ఇక్కడ 2H2ని. ఓకేనా? ఇక్కడ 2N2ని 4N కింద రాసుకున్నాం. నెక్స్ట్ చూడండి, హైడ్రాలిసిస్ ఆఫ్ ఎస్టర్. అంటే ఇదిగోండి, ఇది ఎస్టర్ అని ఎలా చెప్తున్నారు సార్ అంటే, ఇదిగోండి CO2 ఉందా లేదా, 2 కార్బన్స్ మధ్యలో CO2 గ్రూప్ ఉందా లేదా, సో కార్బాక్సిలిక్ గ్రూప్ ఉంటే కనుక దీన్ని ఎస్టర్ అని చెప్పచ్చు. సో ఇక్కడ నేను ఎలా రాసుకోవచ్చు అంటే, ఇక్కడ చూడండి, ఇక్కడ వరకు ఏముంది Na CH3COONA. ఇదిగోండి, ఇంకా మిగిలిపోయింది ఏంటి ఇక్కడ C2H5 ఇక్కడ OH. ఇదిగోండి C2H5OH. సో హైడ్రాలిసిస్ ఆఫ్ ఎస్టర్ కూడా మీకు మోడరేట్ రియాక్షన్ కింద చెప్పుకోవచ్చు. ఓకేనా? నెక్స్ట్ చూడండి ఒకసారి, ఇన్వర్షన్ ఆఫ్ కేన్ షుగర్. అంటే సుక్రోజ్ తెలుసుగా మీకు, C12H22 C12H22 O11 తీసుకోండి. ఏం కలుపుతారు ఇక్కడ, వాటర్ కలుపుతారు. వాటర్ కలిపినప్పుడు మీకు ఏం ఫామ్ అవుతుంది, C6H12O6 గ్లూకోజ్, C6H12O6 ఫ్రక్టోజ్. గ్లూకోజు ఫ్రక్టోజ్ ఫామ్ అవుతుంది సుక్రోజ్ వాటర్ కలిపినప్పుడు. ఓకేనా? సో ఇక్కడ చూడండి, 12 కార్బన్స్ ఉన్నాయి, 6 హైడ్రోజన్స్ 22 ప్లస్ 2 24, 12 ఆక్సిజన్స్ 11 ప్లస్ 1 12, ఇక్కడ 6 ఇక్కడ 6. సరిపోయిందా లేదా? సో ఇన్వర్షన్ ఆఫ్ కేన్ షుగర్ని మీరు తీసుకోవచ్చు. నెక్స్ట్ చూడండి ఒకసారి, NO ప్లస్ Cl2 ఏం ఫామ్ అయింది, NOCl2. సో ఇవన్నీ కూడా మోడరేట్ రియాక్షన్స్ అన్నమాట. సో వీటి యొక్క రేట్ ఆఫ్ రియాక్షన్స్ మనం కనుక్కోవచ్చు. ఓకేనా? థ్యాంక్ యూ.